మహాతల్లి ఆటగాడు చుట్టించి అలా అడిసి పెట్టేసి పోతగాడు చుట్టించి ఈ దొందు లోపల ఇలాగే ఉండిపోనా ఏమి చేస్తే బాగుంటుంది అని మహాతల్లి ఆ దొందు లోపల 3 గుడ్డులుగా అష్టింది గోవింద 3 గుడ్డులుగా అష్టించిన తల్లి ఏం చేస్తుంది అమ్మ 3 గుడ్డుల మీద మూడు గుడ్లు పట్టుకుని అడిగిపోతుంటే వాళ్ళ జారిన గుడ్డు పాలు జారిపోయిన గుడ్డు గంగలో పడిపోయింది. మరి గంగలో పడ్డ గుడ్డు భద్రాజు పోయింది. భద్రాసిన పేడలు ఏమవుతున్నాయి అమ్మ కింద ఉన్న వేడి వేడి పోయిందో మరి కిందున్న వేడి భూమండలమైంది. పైనున్న వేడి ఆకాశమైంది. ఆకాశమైంది. అందులో మన సూర్యుడు సుందరుడు సూర్యుడు చంద్రుడు అందులో ఉండే సందమామటండి మన సూర్యుడు సుందరుడమ్మి అలా ఉదయించారు. అవును. రాలిన రవ్వలు రాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కల కింద ఏర్పడ్డాయి. ఇలా ఉంటుండగా మహాతల్లి ఎలా ఉంది 2 గుడ్డుల మీద రెండు గుడ్లు పట్టుకుని ఒరిగిపోతుంది. అడిగిపోతుంటే 2 గుడ్డు రెండో గుడ్డు బద్దలాస్తే ఆ గుడ్డు లోపల అగ్నం పుట్టింది, వాయువు పుట్టింది, సిద్ధులు శ్యామలు పదాల కింద మారిపోయి పాకుతుంది గోవింద. మీ సభా పురోజులు ఆశ్చర్యముగా అడుగుతున్నారు, గురువు గారు ముందు గంట గంగ పుట్టుతున్నారు, మళ్ళీ గంగై బాగుదమేమిటి అడుగొచ్చామండి. మన భూదేవి కింద మన భూదేవి పైన మన భూదేవి తల్లి ఎటు చూస్తున్న కోడు గుడ్డు ఆకారముగా ఉండిపోయింది. ఇలా ఉంటుండగా మహాతల్లి ఆవిడ 2 గుడ్డుల మీద దాసక్కడదల్లా గుడ్డు పట్టుకుని ఒరిగిపోతుంటే తల్లి వేడిన గుడ్డు వేడి తట్టుకోలేక పళ్ళు బద్దలాసిపోయింది. ఆ గుడ్డు లోపల ఈ 3 అబ్బాయిలు పుట్టారు గోవింద. బాబు సందేశం అండి. ఈ సందేశం ఏమిటి బాబు? ఈ 3 అబ్బాయిలు కూడా ఒకేసారి ఒకే గుడ్లో పుట్టారు. గుడ్డు ఒకసారి విచ్చుతుంది, 3 సార్లు విచ్చల్దు కదా. విచ్చందండి. ఈ 3 పుట్టగానే మహాతల్లి ఏమి చేస్తుందా? నిమ్మ చెట్టులుగా
చేతులు అదిగో మహాతల్లి ఈ ముగ్గురిని కూడా అవును అంతా వింత 12,000 బాలకుమారులు చేసింది. ఈ ముగ్గురు త్రిమూర్తులు ముందుగా కలియుగము తెలుస్తుంది. కలియుగములో మానవులందరూ ముగ్గురిని దేవుళ్ళను పూజించాలి. పెద్దవాణి పిలుస్తుంది బాబు. ఈ భూలోకములో కలియుగమందున నీ పేరు బ్రహ్మదేవుడు. బాబు నీ పేరేమిటయ్యా? ఏ పేరు? ఏ పేరు? ఉంచే బొమ్మదేవుడా? బొమ్మదేవుడు కదయ్యా, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి బ్రహ్మలో వస్తుంది గోవింద. ఈ రెండో వారిని పిలిచి అవును బాబు ఈ భూలోకములో కలియుగమందున నీ పేరు మహావిష్ణు. బాబు నీ పేరేమిటయ్యా? బొబ్బులు కట్టయ్యా. విష్ణుమూర్తి అని పేరు పెట్టి వైకుంఠపతి రాస్తుంది గోవింద. ఈ మూడో వాడు చిన్నవాడు పిరికివాడు గౌరీ శంకరుడు. బాబు నీ పేరేమిటా? కట్టప్ప. సిట్టు కప్పలా ఉన్నావు. సగం జరుగట్టప్ప ఈ కట్టప్ప. ఆయన గౌరీ శంకరుడు అని పేరు పెట్టి కైలాసం రాసింది గోవింద. మరి ముగ్గురికి రాజ్యాలు పంచిందమ్మా. అయితే అమ్మాయి ఎవరో రాజ్యాల వారు వారు ఎలాగా ఉన్నారు? ఆది దేవుళ్ళు ఎవరు రాజ్యాల వారు? మహాతల్లి అడవిల్లా తల్లి ఉండిపోయిందా. మహాతల్లికి అడవులో ఉంటుండగా ఆకలి పుట్టుకొచ్చిందమ్మా. అడవులో భోజనం చేయడానికి ఏముంటాయి? పళ్ళు పొలమలుంటాయి. ఎన్ని పళ్ళు తిన్నా గాని మహాతల్లికి ఆకలి బాధ తీరటలేదు. నా ఆకలి బాధను ఎలా తీర్చుకోను? కొన్ని కారణాల వల్ల అడవంతా గ్రహిస్తుంది. కలియుగం పెరగడానికి అడవిలో వృక్షం పుట్టింది. ఆ వృక్షానికి పండు జన్మించింది. పండును చూసి అలా భుజించింది గోవింద. ఆ పండుని భోజనం చేయగానే వా తల్లికి వా సమయంలో ఏమిటాయండి? అప్పుడే పుట్టాయి కామరక్షాలు. మహాతల్లికి పండుని భోజనం చేయగానే కామాలు పుట్టవచ్చాయి. ఈ కామాన్ని ఎవరు తీరుస్తారు? దృష్టిలో చూస్తుంది. ఆ తల్లికి ముగ్గురు కనిపిస్తున్నారు. బ్రహ్మదేవుడు వచ్చాడా? ఏమంటున్నాడు? సారా కూర్చోడు సార్. మహావిష్ణు ఈయనేమంటున్నాడు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇవి టీచర్ అమ్మ కాదు నాన్న, కాళికదేవి. కూర్చో. గౌరీ శంకరుడు ఈయనేమంటున్నాడు? గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకుంటా వెంట కూర్చో కంగారు పడకో. ఈ ముగ్గురు నా కామాలు తీరుస్తారు, నన్ను పొందుతారు అని మహాతల్లి ముందుగా బ్రహ్మలోకి వెళుతుంది. ఆడేటి పాడేటి మహాతల్లి బ్రహ్మలోకము వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి చూసి అయ్యా బాబులేవరి బాబు బ్రహ్మదేవుడా, నాకైనా కావాలు పుట్టి వచ్చాయి.
చేశారా బ్రహ్మదేవుడా. బ్రహ్మదేవా నాకు కామం పుట్టింది, అవును. నా కామాన్ని తీర్చు, నన్ను పొందవయ్యా గడియాలు అనగానే బ్రహ్మదేవుడు చూడండి అవును. 2 చెవులు మూసుకుంటున్నాడు గోవిందా. ఏమి ఏమి కని పెంచిన కన్నా తల్లి అవును. నన్ను కామం తీర్చమంటుందా. అమ్మా తల్లి తప్పమ్మ నా తల్లి తగ్గమ్మ తల్లి. రామ రామ నీవెంత మాట్లాడేవే హరిసేతమ్మ. అమ్మా నీ గర్భవాసాన్ని నేను పుట్టేనమ్మా, అదిగో పుట్టేను నా తల్లి భూలోగా ముందు. అమ్మా నీ గర్భాశయాన్ని పుట్టి నిన్ను పొందడానికి హరుణ్ణి కాదమ్మా. బ్రహ్మ నీవు నా గర్భములో పుట్టలేదు బాబు. ఎలా పుట్టలే తల్లి, నీవు ఎలా పుట్టావంటే మరి గుడ్డోలా పుట్టావు, గుడ్డోలా పుట్టా. మరి గుడ్డోలా పుట్టయ్యో నువ్వు మనామడవై. గుడ్డలో పెట్టావు, గుడ్డలో పెట్టావు. బ్రహ్మదేవా నీవు గుడ్డు లోపల పుట్టావు, అంటే గుడ్డును సృష్టించాను, గుడ్డు నాకు బిడ్డ అయింది, నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి బ్రహ్మ మామకేమనవడికి పంటలు బ్రహ్మదేవులు వచ్చేమ్మా సేకట్ కుండలు వచ్చాయి. అయ్యయ్యో నీవు చూస్తారు సత్యవా, నీ కామమా నేను తీర్చను, అరుణ్ణి కాదు. బ్రహ్మ నా కామాన్ని తీర్చి కలియోగములో దేవుడిగా ఉంటామనుకున్నాను, ఉండదగ్గా వాడి